Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా నరాల బలహీనత సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ప్రాబ్లం ఉన్నా లేకన్నా ఒక్కొక్కసారి బాడీ షేక్ అవడం, ఏదైనా పట్టుకున్నా పట్టుకోలేకపోవడము, నరాల బలహీనత ఉన్నా కానీ లేకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వేధిస్తూ ఉంటాయి. సో అయితే ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వెజిటబుల్ థెరపీలో దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంది, ఎలాంటి జ్యూస్ తీసుకుంటే కనుక నరాల బలహీనత సమస్య అనేది తగ్గిపోతుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే. వెజిటబుల్స్ ప్రాణశక్తి కలిగి ఉంటాయి, ఎటువంటి అనారోగ్య సమస్యనైనా ఈ వెజిటబుల్స్ తగ్గిస్తాయి అని వెజిటబుల్ థెరపీ చెప్తుంది. అంతేకాకుండా మీరు ఒక లియో డైట్ అని దాన్ని ఇచ్చారు, వేదం ప్రమాణంగా మా అందరికీ పరిచయం చేశారు. అది కూడా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఈ వెజిటబుల్ థెరపీ దాంట్లో మిక్స్ అయి ఉంటుంది. అయితే గురూజీ, నరాల బలహీనత సమస్య చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఏదైనా ఒక పెద్ద మెదడుకు సంబంధించిన జబ్బు ఉన్నా లేకపోయినా కానీ చాలామందికి ఏదైనా పట్టుకోలేకపోవడం, కింద పడి నరాల బలహీనత అనేది ఉంటుంది. ఏం చేయాలి గురూజీ అప్పుడు? లియో డైట్ అమ్మా, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే, మీ శరీరంలో ఉన్నటువంటి మీ శరీరంలో వస్తున్నటువంటి సమస్త ఆర్గాన్స్ యొక్క మార్పులకి ఒకే ఒక్క ఔషధం, అంటే ఆహారం ఔషధంగా మార్చేటువంటి డైట్ ఇది. ఇప్పుడు మీరు చాలామంది న్యూట్రిషనిస్టులు, చాలామంది డైటీషనిస్టులు ఉన్నారు కదా, రేపొద్దుట, ఎందుకంటే ఇది సత్యం, ఇది వేదం, ఇది ప్రమాణం, వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు డైటీషియన్లు అందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి, నాతో సహా నీతో సహా అందరూ, రేపు భవిష్యత్తులో ఒక్కటే ఉంటుంది, అది లియో డైట్. ఇది నాది కాదు, నేనేం సృష్టికర్తను కాదు, నేను చదివిన దాని గురించి అన్వయించుకున్నాను. వేదంలో ఉంది, అందులోనూ నేను లియోని పెట్టడానికి రీజన్ ఏంటంటే, అది సింహరాశికి సంబంధించింది. ఆరోగ్యం అనేది పంచమ స్థానం, సింహరాశికి సంబంధించింది. లియో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, ఆ LEO అనేది సరిపోయింది కాబట్టి దానికి ఆ డైట్ పేరు పెట్టాను. ఇప్పుడు మీరు మాట్లాడినట్టు నరాల బలహీనత, పార్కిన్సన్స్ పేషెంట్స్ని చూడొచ్చు, విపరీతమైనటువంటి వణుకు. రీసెంట్గా నేను త్వరలోనే ఆవిడని తీసుకొస్తాను. నాకు బాగా తెలిసిన అమ్మాయి, ఒక 1 year అయింది. అంటే ఇంతకుముందు నా అమ్మాయికి తెలియదు, నా గురించి ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చింది. కరెక్ట్గా ఇప్పటికీ 8 months. నడవలేని స్థితి, మనిషి పట్టుకుంటే కానీ నడవలేని స్థితి. అమ్మాయి ఎవరో పంపిస్తే నా దగ్గరికి వచ్చింది, ఒక్కరితే వచ్చింది. నేను 3rd floorలో ఉంటాను, లిఫ్ట్ లేదు, కింద ఉంది అమ్మాయి, పైకి రాలేని స్థితి. నేను చేతులు పట్టుకెళ్ళి తీసుకెళ్ళా. ఈరోజు అమ్మాయి నాకు మొన్నే ఫోన్ చేసింది. అదే స్టేజెస్ వైజ్గా అమ్మాయి, అంటే తన వర్క్ షెడ్యూల్లోంచి తనని తను ట్రీట్ చేసుకోవడానికి, అంటే నేను చెప్పింది జ్యూసెస్సే, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ల పేరుతో లక్షలు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా విపరీతమైనటువంటి మెడికేషన్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు వితౌట్ మెడిసిన్ ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఇంతకుముందు గోడలను పట్టుకుని నడిచేది తన ఇంట్లో, తను జ్యూస్ చేసుకోవాలంటే సగం కింద పడి మీద పడి గోడలంతా చిమ్మి, ఇలాంటి స్థితి నుంచి ఈరోజు మొన్నే ఫోన్ చేసింది గర్వంగా, గురువుగారు నా అంతటా నేను ఎవరి సహాయం లేకుండా 3rd floor ఎక్కి మీ దగ్గరికి వస్తున్నాను. సో గురూజీ, వెజిటబుల్స్ ఈ అనారోగ్య సమస్యకి వెజిటబుల్ అంటే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తానే షుగర్ ఉన్న వాళ్ళు బీరకాయ జ్యూస్ తీసుకోండి, లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దొండకాయ జ్యూస్ తీసుకోండి, స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దొండకాయ జ్యూస్ తీసుకోండి, క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉండాలంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి, ఇలా డి విటమిన్ పెరగాలంటే మీరు మంచి గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి, ఇలా చెప్తూ ఉన్నారు. అందరూ పాటించారు, సక్సెస్ రేట్ పెరిగింది. నరాల బలహీనతకి ఏ వెజిటబుల్ ఉంది? ఇక్కడ మనం ఇది 3వ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అనేది 3rd వ్యవస్థ. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తీసుకుంటాను ఇప్పుడు కూడా వెజిటబుల్ థెరపీని. ఇందులో 3rd బుధుడికి సంబంధించింది, నరాలకు సంబంధించింది. దీంట్లో ప్రధానంగా బుధుడిని మనం ప్రత్యామ్నాయంగా తీసుకుంటాం. దానికి ప్రధానంగా మనం వాడేది గోరుచిక్కుళ్ళు. అంటే చూడండి, చాలామంది ఈ పారలైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, రక్తం గడ్డ కట్టింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, ఇలాంటి వాటికి ఆ నరాల వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు కంటే మాసాన్ని మనం తీసుకున్నాం, ఇది మార్గశిర మాసం. మార్గశిర మాసానికి ధనుసు రాశిని ప్రధానంగా తీసుకుంటాం. ఇక్కడ ఈ సమయంలో మన శరీరంలో ఉష్ణం పెరుగుతూ ఉంటుంది, బయట చల్లగా ఉంటుంది. దానికి ఆ అనుసంధానంగా ఉండాలి అంటే మనకి ఒక ఔషధం కావాలి. ఆ ఔషధమే మనకి కొబ్బరి.
అంటే ఇప్పుడు చాలా మంది కొబ్బరి నూనె తాగండి, కొబ్బరి నూనె చాలా మంచిది అంటున్నారు. మంచిదే, అది తలకు రాసుకోవడం వరకు మంచిది. నేను కొబ్బరి నూనె వాడండి అంటాను. అది ఎంత అవసరం అంటే రోజు తలకి కొబ్బరి నూనె రాసుకోవాలి, కడుపులోకి కాదు. ఓ కడుపులోకి కాదు, ఎక్కడా కూడా. అంటే మనకు శాస్త్ర ప్రమాణం ఏంటి అంటే వేదమే ప్రమాణం. ఘృతం వృద్ధయేతు బుద్ధి అంది, నారీకేళ్ల తైలం బుద్ధి అనలా. మనకి తైలాల్లో నువ్వుల నూనె, తిల తైలం ఉంటుంది, అలాగే పల్లీల తైలం ఉంటుంది. కొబ్బరి నూనెని కొబ్బరిగా వాడమన్నారు. ఇది తర్వాత అంటే మనకి అప్లికేషన్ వైజ్ వస్తువులోకి కొబ్బరి నూనె తలకి చాలా మంచిది. ఇంటేక్ కాదు అంటే ప్రమాదం అయితే లేదు, అదేమి హార్మ్ఫుల్ కాదు. దాని మీద ఉండే బెనిఫిట్స్ వేరే. కొబ్బరిలాగా తీసుకోవాలి. కొబ్బరిలా తీసుకోవాలి. ఓకే, మనము ఇక్కడ కాంబినేషన్ ఏం తీసుకుంటున్నాం అంటే గోరుచిక్కళ్ళని తీసుకుంటున్నాం. అంటే ఇది బుధ కారకత్వాన్ని తీసుకుంటుంది, ఇది గురు కారకత్వాన్ని తీసుకుంటుంది, ధనుసు రాశికి సంబంధించి. ఈ మార్గశిర మాసానికి అంతటికి కూడా అంటే మనకి పూజలు వ్రతాలు ఎందుకు ఎక్కువ అంటే దేన్నైతే మనం భగవంతుడికి నివేదన చేస్తామో దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం, అది మనకి మేలు చేస్తుంది కాబట్టి ప్రసాదం అయింది. అప్పటి వరకు అది అన్నమే, పాలుతో ఉండిన పరమాన్నమే. భగవంతుడి దగ్గరికి వెళ్ళిన పరమాన్నం ప్రసాదమై మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకని పూజలు వ్రతాలు ఎందుకు చేయమన్నారంటే అందుకు చేయమన్నారు. దాన్ని సృష్టించిన భగవంతుడికి నువ్వు కొట్టి నివేదన చేస్తే ఏంటమ్మా. అవును. సో నరాల బలహీనత కోసం వెజిటబుల్ థెరపీలో ఒక వెజిటబుల్ జ్యూస్ ఉంది, దానికి కావాల్సినవి గోరుచిక్కుళ్ళు, కొబ్బరి ప్రధానంగా తీసుకుని, దాంతోపాటు అంటే గోరుచిక్కుళ్ళు ఎప్పుడు వాడినా అల్లం కంపల్సరీ వాడాలి. అల్లం తీసుకున్నాం, రుచి కోసం నిమ్మకాయ, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇవి తీసినటువంటి పాలు, కొబ్బరి పిండి తీసినటువంటి పాలు, కొబ్బరి పాలు, మిరియాల పొడి. దాంతోపాటు మనం రుచి కోసమే సైంధవ లవణం అనేది కావాలంటే వేసుకోవచ్చు, మానేసుకోవడం. వీలైతే బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుంది, నల్లుప్పు. అంటే సైంధవ లవణాన్ని వండుతారు, మసాలాలతో మిక్స్ చేసి కుండల్లో పెట్టి కాలుస్తారు. దానివల్ల దాంట్లో ఇంకొంచెం ఔషధ గుణాలు బాగుంటాయి. అది అరోమాకి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్గా తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం. ఇప్పుడు రీసెంట్గా అంటే నాకు తెలిసిన వాళ్ళకి 8 నెలల క్రితం పక్షవాతం వచ్చింది. అంటే ఫస్ట్ పెరటి వైద్యం పనిచేయదు, ఇంటి పనిచేయదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. నాకు బాగా తెలిసిన వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళకి ఎక్కలేదు బుర్రకి. 8 నెలలు అయింది. సుమారు ఫిబ్రవరిలో పారాలసిస్ వచ్చింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవన్నీ అయ్యి ఇంటికి వచ్చారు. ఇంకా చేయి పూర్తిగా రాలేదు, కాలు బరువుగా ఉంది, ఇబ్బందిగా కదులుతున్నారు. కొంతవరకు రికవరీ అయింది, అంతే, పూర్తిగా కాలేదు. స్టార్ట్ చేసి 3 వీక్స్ అయింది. ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చింది. అంటే పారాలసిస్కి పనిచేస్తుంది, బాడీ షేక్, మీకు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరాల బలహీనత, నరాలని స్ట్రెంగ్త్ ఆన్ చేస్తుంది ఇది. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కొందరికి నరాల బలహీనత అనేది ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన మెడికల్ కండిషన్స్ లేకపోయినా కానీ సరిగా పట్టుకోలేకపోతుంటారు, చేతులు వణుకుతూ ఉంటాయి, గుర్తు ఉండదు. ఇది అంటే కేవలం ఫిజికల్ ప్రాబ్లమ్స్కే కాదు. అంటే ఇప్పుడు మీరు ఈ షేక్ అవడం కానీ, లేకపోతే నరాలు చిట్లిపోవడం కానీ, ఇలాంటివన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్. ఇది ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా. కొంతమంది ఇంట్రోవర్టెడ్, ఒకసారి ఎక్కువ జనాల్లో కలవలేకపోవడం, ఫియర్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఇలాంటి భావాలతో ఉంటారు. దానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అలాగే అంటే మీరు ఎప్పుడు మీకు బోలంత నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద, మీరు కెమెరా ముందు ఎందుకు మాట్లాడలేరంటే ఫియర్. ఆ ఫియర్ని కూడా ఇది తీస్తుంది, కేవలం ధైర్యాన్ని పెంచుతుంది. ధైర్యం పెంచడం, ఉన్న నాలెడ్జ్ని హౌ టు ప్రెజెంటేషన్ అనే దాన్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే గురూజీ, ఇప్పుడు నరాల బలహీనత ఉన్న వాళ్ళు లేదా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మర్చిపోతున్నాము లేదా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, లేదా ఈ మార్గశీర్ష మాసంలో ఒక మంచి జ్యూస్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా మీరు చెప్పిన ఈ జ్యూస్ తీసుకో, ఉదయం సాయంత్రం ఈ జ్యూస్ని తీసుకోవచ్చమ్మా. ముందు గోరుచిక్కుళ్ళు తీసుకోండి. ఓకే, ఫస్ట్ గోరుచిక్కుళ్ళు. అందరూ అడుగుతారు ఎంత క్వాంటిటీ వాడుతున్నారు. అది 20 పీసెస్, 20 గోరుచిక్కుళ్ళు సరిపోతుంది ఒక మనిషికి. అలాగే దానికి ఒక 20 గ్రామ్స్ అల్లం, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసం 20 గ్రాముల అల్లం. తర్వాత కొంచెం కరివేపాకమ్మ, లైట్గా కరివేపాకు వేస్తాం. మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఇది చివరిలో వేస్తే బాగుంటుంది. నిమ్మకాయ, ఇది కొబ్బరి ముక్కలు కోసుకుని కలిపి వేయచ్చు, లేదంటే ముందు కొబ్బరి పాలు తీసి పెట్టుకోవచ్చు, ఎట్లయినా. ఇప్పుడు మీరు కొబ్బరి పాలు వేయండి ఆల్రెడీ. ఇప్పుడు కొబ్బరి చిప్పని మనం అలా తీసుకుని దీంట్లో వేసేయచ్చు, ముక్కలు వేసుకుని, లేదంటే మనము కొబ్బరి పాలు వేసుకోవచ్చు. కొబ్బరి పాలు మన ఇష్టం. అంటే 20 గ్రామ్స్ గోరుచిక్కుళ్ళకి 100 గ్రాములు కొబ్బరి బాగుంటుంది. సరిపోతుందా గురూజీ? సరిపోతుంది.
ఇంకా దాంట్లో ఏమి యాడ్ చేస్తాం? కొంచెం వాటర్ ఇస్తాము. మిక్సీ చేసేయండి, పట్టండి, మెత్తగా జ్యూస్ చేయండి. ఇంకా వాటర్ అవసరం లేదు, కొబ్బరి పాలు ఉన్నాయి కదా సరిపోతుంది. చాలా మెత్తగా మిక్స్. సో స్ట్రెయిన్ చేసుకోవాలి కదా గురూజీ? అవునమ్మా, అంటే చేసుకోకుండా కూడా తాగొచ్చు. కొంచెం ఇది పీస్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఇబ్బంది ఫీల్ అవుతారు. ఓకే, ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి? ఇంకొకసారి, నర్వస్ సిస్టమ్ ఎక్కడ ఉందమ్మా, వ్యవస్థ ఎక్కడుంది? శరీరం అంతా ఉంది. శరీరం అంతా కూడా 72,000 మెరిడియన్స్ ఉన్నాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది కదా, అనాటమీ. మనకి కంటి నరాలు, చాలా మందికి మీకు సర్క్యులేషన్ తగ్గింది, కంటి నరాలు బలహీనపడినాయి, సర్జరీ చేయడానికి కూడా అవకాశం లేదు, చూపు పోయింది అంటుంటారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, కంటి నరాలు కూడా, కంటి నరాలు, చూపు కూడా మెరుగుపడుతుంది. అంటే నరాలు చెడిపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ అన్నిటిని ఇది అద్భుతంగా చెక్ పెడుతుంది అనమాట. ఓకే, మనం ఇంత చిక్కగా తీసుకోలేమంటే వాటర్ అయినా కలుపుకోవచ్చా కొంచెం? అంటే మీరు కొబ్బరి పాలు కోసం వాటర్ వాడతాం, ఎలాగ కొబ్బరి చెప్పులు వేసుకున్నప్పుడు. అవును, అవి వేసుకునే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే నష్టం ఏమి ఉండదు, కొంచెం ఎక్కువ తాగాల్సి వస్తుంది. దీన్ని ఏదైనా రసంలో ఈ పేస్ట్ అది దేనికి పనిచేయదు, అంటే హీట్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి అమ్మా. ఓకే, మనం కంపల్సరీ రాగానే తీసుకోవాలి, ఇది చాలా హెల్దీ ఎఫెక్టివ్ అమ్మా. మెడికల్ ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా పని చెయ్యలేనంత త్వరగా ఇది ఒక్కటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే విత్ ఇన్ 3 days మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు న్యాచురల్గా. ఓకే, ఇప్పుడు గోరుచిక్కుడుకాయ జ్యూస్ విత్ కొబ్బరి పాలు రెడీ అయిపోయింది. సో నరాల బలహీనత, కంటి చూపు సమస్యలు తగ్గించడానికి, మెదడు బాగా పనిచేయడానికి, మనకి ధైర్యాన్ని పెంచడానికి ఈ మార్గశిర మాసంలో ఏదైనా ఒక జ్యూస్ తీసుకోవాలంటే అది ఈ జ్యూస్. కొబ్బరి పాలు, గోరుచిక్కుళ్ళు. కొబ్బరి గోరుచిక్కుళ్ళు అంతే. ఒక రకంగా చెప్పాలంటే, సో గురూజీ, గోరుచిక్కుడుకాయ కొబ్బరి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా మనం దీంట్లో ఏమి యాడ్ చేద్దాము? రుచి కోసం సైంధవ లవణం, మిరియాల పొడి. సైంధవ లవణం మన ఇష్టం, ఇది ఉప్పు టేస్ట్ కోసం వేసుకోండి. ఇంకా మిరియాల పొడి, సరిపోతుందమ్మా. ఓకే, కొత్తిమీర కొంచెం చిన్నగా చేసుకోండి, ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుంది. అది కట్ చేసుకున్నాము. మార్గశీర్ష మాసంలో విష్ణుతత్వాన్ని కలిగినటువంటి కొబ్బరి గోరుచిక్కుళ్ళ జ్యూస్ తెలంగాణలో విపరీతంగా విరివిగా లభించేటువంటి పదార్థం అమ్మా. సంవత్సరంలో 365 రోజులు ఇక్కడ దొరుకుతాయి మీకు గోరుచిక్కుళ్ళు. ఆంధ్రాలో చాలా తక్కువగా దొరుకుతాయి. వీటి విలువ ఆంధ్రాలో తెలియదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన వీడియోస్ వచ్చిన తర్వాత గోరుచిక్కుళ్ళకి కొంచెం డిమాండ్ వచ్చింది. కానీ అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, విపరీతంగా ఎక్స్పోర్ట్ వెళ్తున్నటువంటి వెజిటేబుల్లో గోరుచిక్కుళ్ళు ప్రధానం. అంటే ఇప్పుడు వెళ్తున్నది 50% అన్నట్టు, నీడ్ ఇంకొక 50% ఉంది ఎక్స్పోర్ట్కి. ఎస్ గురూజీ, ఒక మంచి మెడిసినల్ జ్యూస్ అనుకోవాలి ఇది. హై అండ్ ఎనర్జెటిక్. ఇది స్పోర్ట్స్ పర్సన్స్కి, ఎందుకంటే వాళ్ళకి టెండెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కొంతమందికి పడినప్పుడు టెండెన్ బ్రోక్ అవుతుంటుంది. అవి సర్జరీస్, అవి విత్ ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండా మీకు ఉన్నటువంటి పెయిన్స్, ఎనీ పెయిన్, అంటే దీన్ని తీసుకునే విధానంలో చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. అంటే వాళ్ళకి వచ్చిన కాంప్లికేషన్ బట్టి దీన్ని నేను మారుస్తుంటాను. ఇది గంటకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి కూడా మెడిసిన్గా మారుస్తుంటాను నేను. వచ్చిన పేషెంట్ చెప్పే ఆ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందికి మారుస్తుంది. ఎప్పుడు తీసుకోవాలి దీన్ని? ఇది మార్నింగ్ బిఫోర్ ఫుడ్. అంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఎలాంటి వండిన ఆహారం ఉండదు, కింగ్ ఫుడ్కి ముందు ఇది మనం జ్యూస్గా తీసుకుని, దీని తర్వాత ఒక 1/2 hour 1 hour గ్యాప్ ఇచ్చి ఏదైనా ఆ సీజన్కి లభించేటువంటి ఫ్రూట్ తీసేసుకుంటే అయిపోతుంది. అక్కడతో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్. ఇదే సాలిడ్. మీకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రోటీన్ పిచ్చి బాగా ఎక్కువ పట్టుకుంది. మీటు లేకపోతే గుడ్లు, ఇంకా అవగాహన ఉన్నా లేకపోయినా ఎవరు బట్టాలో నాన్ వెజ్, ప్రోటీన్ అంటే నాన్ వెజ్ అన్నట్టుంది. ప్రోటీన్ అనేది ఒక హార్మోను, ఇవన్నీ విటమిన్స్, ఇవన్నీ కాదు ఏవో చెప్తూ ఉంటారు, అవన్నీ నాకు తెలియదు. కానీ ఒకటి, ప్రోటీన్ అనేది నీ బాడీలో తయారయ్యే ఒక పదార్థం. సో సప్లిమెంట్గా ఇవ్వకూడదు, దానికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వాలి. ఇది దానికి కూడా సపోర్ట్ చేస్తుంది.
చక్కగా చెప్పారు గురూజీ. ఇప్పుడు సప్లిమెంట్స్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. మొన్నటిదాకా మెడికల్ మాఫియా ఒకటే ఉండేది, ఇప్పుడు సప్లిమెంట్ మెడికల్ మాఫియా మొదలైంది. ఎస్, చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం దాంట్లో లెమన్ వేస్తామా? టేస్ట్ కోసం కొంచెం లెమన్ వేసుకొచ్చాము, కట్ చేయండి. లేదంటే లేదా? అది ఎవరిష్టం, ఆప్షనల్ ఇది. ఓకే, వేసుకుంటే మంచిది, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అంటే గోరుచిక్కులు కదా, లైట్గా చిరిచేది ఉంటుంది అనమాట. ఒక హాఫ్ లెమన్. మనం ఎండాకాలం ఒక మజ్జిగ చేసి తీసుకుంటాం, ఇట్లాంటిది మసాలా మజ్జిగ అట్లా అనిపిస్తూ ఉంది. హై ఎనర్జెటిక్ అమ్మ, ఇది చాలా శక్తినిస్తుంది. మీరు ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటే ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇమ్మీడియట్గా ఇది తీసుకున్న 1 అవర్లోనే దీని యొక్క పనితనం మొదలైపోతుంది. ఇంటర్నల్ బ్లీడ్స్ని స్టాప్ చేస్తుంది. అంటే మీకు ఇది మీరు నరాలకని అడిగారు, కానీ ఇది పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు, ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంటుంది, వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీకు తాగే వాళ్ళకి తెలుస్తుంది, ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది ఇది. కొత్తిమీర ఫ్లేవరు, కొబ్బరి పాలు చాలా బాగుంటాయి అమ్మా. కొబ్బరి పాలతో పెరుగు, ఈ మధ్య పెరుగు కూడా చేసుకుంటున్నారు, అలా కూడా తీసుకోవచ్చు రెగ్యులర్గా. హై న్యూట్రిషన్ వాల్యూస్, న్యాచురల్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మీ నరాల వ్యవస్థ, పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారు, వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అన్న వాళ్ళకి, పిల్లలకి పొద్దుటే ఇది జ్యూస్ ఇచ్చి పంపించండి స్కూల్కి. వాళ్ళకి ఏమీ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం, వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. నరాల బలహీనత సమస్య, కంటి చూపు సమస్య, కాన్స్టిపేషన్ ఇష్యూ, ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది గోరుచిక్కుడు జ్యూస్. ఈ గోరుచిక్కుడు జ్యూస్ని కొబ్బరి పాలతో కలిపి చేసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది, హై ఎనర్జెటిక్ డ్రింక్గా కూడా ఉపయోగపడుతుంది. వెజిటేబుల్ థెరపీలో కొన్ని వెజిటేబుల్స్ కొన్ని కాంబినేషన్స్ కంపల్సరీ అవసరం. దాంట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్, న్యూట్రిషన్ వాల్యూస్, ఆ మిక్సింగ్ అనేది ఇక్కడ గోరుచిక్కుళ్ళకి సంబంధించి మీరు ఉత్తి గోరుచిక్కుళ్ళు వాటర్ పోసి జ్యూస్ చేస్తే నొరగొస్తుంది, జ్యూస్ రాదు. అది కొబ్బరితో కంపల్సరీ కలవాలి. మనం కొబ్బరి గోరుచిక్కులు కర్రీ కూడా చేస్తాము, ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా వెజిటేరియన్స్ వైపు మారండి, న్యాచురల్ ఫుడ్స్నే తీసుకోండి, నో సప్లిమెంట్స్. మీరు కొన్ని వీడియోస్ పెడతారు, కొన్ని షార్ట్లు కట్ చేస్తారు, ఆ షార్ట్ల కింద కొంతమంది అంటే విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కెమెరా దగ్గరకు వచ్చి నాలెడ్జ్ని షేర్ చేయలేని వాళ్ళు కింద కామెంట్స్ పెడుతుంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది విజ్ఞానవంతులు చేయడం కోసం, ఇది నేను నేర్చుకున్న విజ్ఞానం, నేను దాని మీద పిహెచ్డీ చేస్తున్నాను. నేనేమి యూట్యూబ్లో దొరికినటువంటి విజ్ఞానాన్ని తీసుకుని ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. నేను 5 yearsగా దీని మీద సాధన చేస్తున్నాను, దీని మీద పిహెచ్డీ చేస్తున్నాను ఒక యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్లో. వేదంలో దీనికి అంత ప్రమాణం ఉంది, నేను మాట్లాడే ప్రతి మాటకి ఒక ప్రమాణం తీసుకుని మాట్లాడతాను. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. మీరు చెప్పేది అంతా వేద ప్రమాణంగా ఉంటుంది, లియో డైట్ కూడా అలాగే వచ్చింది. సో ఈ వెజిటబుల్ జ్యూసెస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. వెజిటబుల్స్ ప్రాణశక్తి కలిగి ఉన్నవి. అంటే అసలు మునులు ఋషులు ఏం తిని బ్రతికారు అంటే ఆకులు అలములు ఇలాంటివి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న ప్రాంతాలకు దగ్గరగా అక్కడ ఏం దొరికితే అవి న్యాచురల్గా దొరికిన వాటిని తీసుకున్నారు. ఆకులు అలములు తినమని కాదు, అందరినీ మనకు దొరుకుతున్నాయి, చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటిని వాడుకోవడం ద్వారా మీకు అనారోగ్యం అనేది రావటం చాలా తక్కువ. రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ పిండేసాడు, డబ్బులు ఎక్కువ వేసాడు కాదు, రోగం తెచ్చుకుని ఎవడెళ్ళమన్నాడు. మనకు ప్రకృతి సహజంగా దొరికే న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోండి, ఎలాంటి రోగము రాదు. ఒకవేళ తెలియక వచ్చింది, ఇలాంటివి చాలా ఉన్నాయి అద్భుతాలు మనకి. మన శరీరంలో 12 రకాల సిస్టమ్స్, 12 రకాల జ్యూసెస్, అంతే, ఇంకేం అక్కర్లా. 100 రకాల రోగాలు లేవు, ప్రతి రోగానికి ఒక్కటే సమాధానం. ఇది 108 రకాల రోగాలకు సమాధానం చెప్తుంది. ఒక్క కొబ్బరి గోరుచిక్కుళ్ళ జ్యూస్ నరాలకే కాకుండా 108 రకాల రోగాలకి సమాధానం చెప్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యస్మితలే.